హలో, వెల్కమ్ టు మై ఎస్కేఆర్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకి నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే చికెన్ మోమోస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 2 కప్స్ మైదాని తీసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అది ఒక మంచి డోగా మనము మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. పిండి ముద్దని ఎలా కలుపుకుంటామో మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, నార్మల్గా మనము ఆ ముద్దని కలుపుకోవాలి. ఇది మనం స్టీమ్ చేసుకొని మనం తింటాం కాబట్టి ఇది చాలా ప్రోటీన్ హెల్దీ స్నాక్. ఇది ఇలా ముద్దగా మనం కలుపుకోవాలి. ఈ పిండిని కొద్దిగా దానిపై మనము ఆయిల్ వేసుకొని మనం డోని సెట్ చేసుకొని మనం ఒక 10 మినిట్స్ మనము సైడ్కి పెట్టేసుకోవాలి. అలాగే నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్ని మనము మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మనం పక్కకి పెట్టుకుందాము. ఆ తర్వాత నేను కొద్దిగంత పుదీనాను తీసుకుని స్మాల్గా కట్ చేసుకున్నాను. అలాగే కొరియాండర్, కొత్తిమీరని కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే జింజర్, గార్లిక్ అండ్ బేబీ రెడ్ చిల్లీస్ ఇవి కూడా మనం కట్ చేసి పక్కకి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో మనము ఈ మిక్సీలో వేసుకున్న చికెన్ని వేసేసుకొని దాంట్లో మనము చిన్న చిన్న పీసెస్గా జింజర్, గార్లిక్ అండ్ బేబీ రెడ్ చిల్లీస్ మనం వేసేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసుకొని కొద్దిగంత సోయా సాస్ని వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఆ తర్వాత పక్కకు పెట్టుకున్న ఈ డోని మనం తీసుకొని పెద్దగా ఒక చపాతీగా మనము చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న బాల్స్గా చేసి చిన్న చిన్న పూరి సైజ్ లాగా కూడా మనము చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఈజీ మెథడ్. పిండి ముద్దని పెద్ద ముద్దగా తీసుకొని దీన్ని ఒక పెద్ద చపాతీగా చేసుకొని దీన్ని నేను కరెక్ట్గా సైజ్ రావాలని నేను ఆ సైజ్ బౌల్ని తీసుకొని నేను కట్ చేశాను. అలాగే ఇలా కట్ చేసుకొని మనము చిన్న చిన్న స్మాల్ పూరీస్ టైప్ ఇలా చేసుకొని మనము పక్కకి పెట్టేసుకోవాలి. ఇది చాలా ఈజీ మెథడ్. ఇలా ఒక్కొక్క పూరిని తీసుకొని మనము మిక్స్ చేసి పక్కకు ఉంచుకున్న చికెన్ మిక్స్చర్ని తీసి 1 స్పూన్ అందులో పెట్టి చుట్టంతా కొద్దిగా వాటర్ని మనం అప్లై చేసి ఇలా మోమోస్ని మనము రెడీ చేసుకోవాలి. ఈ మోమోస్ చేసుకోవడం చాలా ఈజీ. మనకి ఫస్ట్ది మనము ఇలా పూరీలు మనం చేసేసుకొని ఫిల్ చేసేసుకొని చికెన్ని మనం త్వరగా ఒక 4 చేసేసుకోవచ్చు. అలా మనకి టైం సేవ్ కూడా అవుతుంది అండ్ త్వరగా కూడా మనము ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. ఇలా అన్ని మోమోస్ని రెడీ చేసి మనము పక్కకి పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఒక స్టీమ్ బౌల్ని తీసుకున్నాను. దాంట్లో కొద్దిగంత మనము ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ మోమోస్ అతుక్కోకుండా. తర్వాత స్టీమర్లో నేను ఈ 1 by 1 మోమోస్ని పెట్టేస్తున్నాను. అలాగే ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలో వాటర్ వేసుకొని మనం స్టవ్ పైన ఉంచుకొని ఈ స్టీమ్ బౌల్ని మనము ఆ గిన్నెపై ఉంచేసుకొని 10 మినిట్స్ స్టీమ్లో కుక్ చేసుకోవాలి. అది స్టీమ్ అయ్యే వరకు నేను ఒక మంచి సాస్ని మీకు చూపించేస్తాను. ఏంటంటే నేను బేబీ రెడ్ చిల్లీస్ని నేను కట్ చేసుకొని ఈ బౌల్లో వేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. దాంట్లో సోయా సాస్ వేసుకొని చిటికెడు ఉప్పుని వేసి నేను నిమ్మకాయని దాంట్లో పిండాను. దాంట్లో కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని మీకు సాస్ ఎంత కావాలో అంత రెడీ చేసుకోండి. ఇప్పుడు 10 మినిట్స్ మనము
ఈ మోమోస్ని మనము కుక్ చేసాం కదా, రెడీ అయిపోయింది. ప్లేట్ అవుట్ చేసుకుందాం. టేస్టీ చికెన్ మోమోస్ విత్ హాట్ చిల్లీ సాస్. మీరు తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు తప్పకుండా ఈ రెసిపీ నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్గా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.